చాలా బాగుంది. స్ప్లెండెడ్ వర్క్. How's it now? Oh yeah, it's quite interesting. You carry on. Thank you. Ma'am, phone. Just a minute. Yeah, where are you? I can't hear you properly. Yeah, tell me. See, I told you 1,000 times. It is just impossible. You know it well. Sinchu and Sochu, they are not interested in keeping touch with me. I shall call you later. I'm in a meeting. Call from hers. He is going to Texas from Michigan. Let him go anywhere. Ma'am, అయితే నేను Where you work to, man? I'm terribly lonely. Why can't we get in love? అయ్యో లేదు, నేను బయలుదేరుతాను మ్యామ్. వస్తాను. లైబ్రరీ అంతా మీ చేతిలోనే ఉన్నట్టుంది. శివ, నెక్స్ట్ వీక్ నా ఓపెన్ డిఫెన్స్ ఉంది. యు మస్ట్ కమ్. ఓకే. హలో శివకుమార్, నేను నీతో ఓ విషయం చెప్పాలి. నీ ఓచెని రిజెక్ట్ చేయాలని నీ గైడ్ సజెస్ట్ చేశారు. ఏమైంది? 4-5 నెలల క్రితం నువ్వు కొందరు ఆదివాసులను తీసుకొచ్చావు కదా, వాళ్ళని ట్యాక్సీలో ఎందుకు తీసుకొచ్చావు? బస్సులో తీసుకొస్తే చాలదా? వాళ్ళకి రూమ్ ఎందుకు బుక్ చేసి ఇచ్చావు? మన గెస్ట్ హౌస్లోనే ఉంచొచ్చు కదా అని అడుగుతున్నారు. ఏమిటి సార్ ఇది? వాళ్ళు మనలాంటి మనుషులే కదా. కొంచెం డబ్బున్న వాళ్ళు, ఫారినర్స్, తెల్లదొరలు, సెమినార్ వర్క్, పేపర్ వర్క్ అది ఇదంటూ ఇక్కడికి వస్తున్నారుగా. వాళ్ళు ఇక్కడ 3 స్టార్ 5 స్టార్ హోటల్లో దిగి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదా? వాళ్ళ కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? ఇలా చూడు శివకుమార్, నువ్వు నాకు కావాల్సిన వాడవనే నేను ఈ విషయం నీతో చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఊరికే ఆవేశపడటం వల్ల లాభం లేదు శివకుమార్. ఇవన్నీ ఇక్కడున్న సిస్టమ్స్లో రూల్స్. నువ్వు రేపే మేడంని కలిసి ఆమెను కన్విన్స్ చేసావంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వస్తాను. మేడం, మీ డ్రెస్ సెలెక్షన్ చాలా బాగుంది. రియల్లీ ఫెంటాస్టిక్. Yeah, ఈ చైన్ ఎక్కడ కొన్నారు మేడం? it is from Bellon. మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఈ శారీకి ఇది బాగా మ్యాచ్ అవుతుంది. యోగా చేయడం వల్లే మీరు ఇలా స్లిమ్గా ఉన్నారా? మీరు యోగా కూడా చేస్తారా? అదంతా ఏం లేదు. హలో, ఏంటిది? కొంచెమైనా మేనస్ ఉండద్దా? రూమ్లోకి వచ్చే ముందు నాక్ చేసి రావాలని తెలియదు? మేడం, మీరు రమ్మన్నారట. నేను రమ్మన్నప్పుడు నువ్వు రాలేదుగా. వాట్స్ యువర్ టాపిక్? Do you still remember it? Anyhow, it is not connected anything with tribal dance or music. ఎస్ మ్యామ్. Then in what way you are doing with those tribal people? వాళ్ళతో ఏమైనా నాటకం ఆడుతున్నావా? You have completed 4 years as a researcher. But ఇప్పటికే నీకు లింగ్విస్టిక్స్ లోని డిసిప్లిన్ ఏంటో తెలియడం లేదు. ఇవి కాళిదాస్ కవితలో, ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లో కాదు. It is a science, and study of any science demands disciplined work and irresponsible behavior. Understand? Now get out. చెప్పినట్టుగా మన డాక్యుమెంట్స్ ఇచ్చే టైంకి శివ వచ్చాడు, లేకపోతే ఆవిడ చదువుండేది. నువ్వు అంత సీరియస్గా తీసుకోకు కుమార్. తీసి సబ్మిట్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, కానీ మ్యామ్ ఆవిడ ఒప్పుకుంటారో లేదో తెలియడం. ఏమైంది? మీ మధ్య ఏమైనా క్లాషా? ఏయ్, క్లాష్ ఏం లేదు.
బట్ ఐఎమ్ షూర్ షీ వోంట్. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? లేదు, నేను మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రేయ్, సాయంత్రం మన మదన్ గారి బర్త్డే పార్టీ ఉంది, అందరం కలిసి వెళదాం. నా ఫ్రెండ్ రే, హార్డ్ డిస్క్ ఎక్కడుంది? అది ఆ లెఫ్ట్ రూమ్లో ఉంది. నేను డాక్టర్ గారిని అడిగాను. ఈ కాలంలో మీ నాన్నగారు తప్ప ఇంకెవరైనా ఉత్తరాలు రాస్తారేంట్రా? శివ, నువ్వు క్షేమంగా ఉన్నావుగా? నీ చదువు ఎంతవరకు వచ్చింది? బాగానే సాగుతుందని నమ్ముతున్నాను. ఇక్కడ విషయాలు నీకు తెలుసు కదా. మీ బావగారి గురించి ఏ విషయమూ తెలియడం లేదు. మొన్నే దుబాయ్ నుంచి రవిశంకర్ గారు ఉత్తరం రాశారు. ఆయన వెతుకుతూనే ఉన్నారట. మీనాకి కొన్ని సంబంధాలు కూడా వస్తున్నాయి. ఏం చెయ్యాలో తెలియక అయోమయంగా ఉంది. బ్యాంక్ నుంచి ఆల్రెడీ 2 సార్లు నోటీసులు వచ్చాయి. ఒకసారి నువ్వు ఊరికి వచ్చి వెళ్తే బాగుంటుందని అనిపిస్తోంది. అంతకు మించి విషయాలు ఏమీ లేవు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ నాన్న. క్లుప్తంగా చెప్తే ఈ ఆధునిక ప్రపంచం వేగాన్ని ఎదుర్కోలేక సర్దుకోలేక వారి పురాతన ఆచారాల్ని వదులుకోలేక ఆదివాసులు కొద్దిగా వారి భాషని కోల్పోతున్నారు. వారి జీవితాల్ని కూడా, వారి కట్టుబాట్లు కొద్దిగా అంతమైపోతున్నాయి. ఏమిటయ్యా ఇది? అలాగే ఆదివాసీల భాష గురించి లెక్చర్ ఇస్తున్నావా? దీంతో పాలిటిక్స్ చేయాలనుకుంటున్నావా? ఈ టాపిక్లో నువ్వు భాషకు సంబంధించిన మెథడాలజీని ఉపయోగించలేదు. శివకుమార్, మీరిచ్చిన కన్క్లూజన్స్ హ్యాస్రీ గాను షాలో గాను ఉన్నాయని నేను నిన్నే చెప్పాను కదా, కానీ మీరది పట్టించుకోలేదనుకుంటాను. ఈ థీసిస్లోని చాప్టర్ 1, 3 and 7 అందులో చెప్పిన విషయాలు ఇల్లాజికల్గా ఉన్నాయి. బట్ ఐ కంగ్రాచులేట్ మిస్టర్ శివకుమార్. శివకుమార్, మీ థీసిస్ సోషల్ లింగ్విస్టిక్స్ కి లభించిన ఎంతో గొప్ప మర్యాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. Some of his observations own relationships between the social formations and linguistic crisis and wonderfully brilliant. గ్రేట్ న్యూ ఐడియాస్. అఫ్ కోర్స్ వి ఆల్ వెల్కమ్ దెమ్. బట్ కేవలం స్పెక్యులేషన్స్ తో రీసెర్చ్ ఫైండింగ్స్ ని అంగీకరించడానికి ఎనీహౌ నేను రెడీగా లేను. ఈ థీసిస్ ఇన్కంప్లీట్ అయ్యింది. వర్క్స్ టైటిల్లో 3 జర్నలిస్టుల పేర్లు తప్పుగా ఉన్నాయి. 2 సబ్మిట్ చేసిన దాంట్లో ఈరో పబ్లికేషనే లేదు. సో you should rework and resubmit this thesis after 6 months. I agree with Dr. Jayalakshmi. I strongly disagree. ప్రొఫెసర్, మీరు మనసులో ఏదో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇట్స్ సింప్లీ అన్డెమోక్రటిక్ అండ్ ఇన్హ్యూమన్. వ్యక్తిగత ప్రతీకారాలకి ఈ వేదికను వాడుకోకండి. అతని 4 సంవత్సరాల కఠిన శ్రమని 4 మాటల్లో మీరు అవమానించారు మేడం. ఎందుకు వాళ్ళు ఏమన్నారా? వాళ్ళేం చెప్తారు? స్కాలర్షిప్ ఎవరిలా ఉంది? ఈ బ్యూరోక్రసీ అన్ని చోట్ల ఒకేలా ఉంది. నాకు సర్వ్ చేయలేదు. నువ్వు మెస్ ఫీజు కట్టినందువల్ల ఫుడ్ కట్ చేయమని చెప్పారు. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. ఏమిటయ్యా ఉన్నట్టు ఎలా అంటున్నావు? అడగాలనుకుంటే అక్కడికే వెళ్ళి అడగండి. ఓ మనిషిని ఇలా అవమానించకూడదు. పై అధికారులు వేసిన ఆర్డర్ నేను గౌరవించాలి కదా. ఎవరయ్యా పై అధికారులు? ఉన్నారులే. నువ్వు వదిలే ఉండరా, నేను ఇలా వదిలేయకూడదు. ఊరికే ప్రాబ్లం చేయకు. నువ్వు భోంచే, నేను బయట వెయిట్ చేస్తాను. బాబు, నువ్వు మమ్మల్ని క్షమించాలి. పై అధికారులు చెప్పింది మేము వినాలి కదా. అయ్యో, ఇందులో మీ తప్పేం లేదు. మీ అందరినీ నా సొంత బిడ్డలా చూసుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వు ఒక పని చేయి. నువ్వు పస్తులతో ఉండొద్దు. వెంటనే నా రూమ్. అయ్యో వద్దు, పర్వాలేదు. ఓకే. జయలక్ష్మి అధికార దుర్వినియోగం నశించాలి. శివకుమార్కి న్యాయం జరగాలి. పక్షపాత ధోరణి నశించాలి. శివకుమార్కి తప్పకుండా న్యాయం జరిగి తీరాలి. సెంటిక్స్ లో పాలిటిక్స్ చేసే వాళ్ళని బహిష్కరించాలి. శివకుమార్కి న్యాయం జరగాలి. జయలక్ష్మి సర్వాధికారం నశించాలి. జయలక్ష్మి అధికార దుర్వినియోగం నశించాలి. శివకుమార్కి న్యాయం జరిగి తీరాలి. జయలక్ష్మి దౌర్జన్యం నశించాలి. శివకుమార్కి న్యాయం జరిగి తీరాలి. శివకుమార్కి న్యాయం జరగాలి. జెనెటిక్స్ లో పాలిటిక్స్ చేసే వాళ్ళని బహిష్కరించాలి. పక్షపాత ధోరణి నశించాలి. లేదు, నా మనసు విరిగిపోయింది.
అన్నిటినీ వదిలేద్దాం అనుకుంటున్నాను. శివ, ఏమిటి నువ్వు మాట్లాడేది? అంతా సర్దుకుంటుంది. ఏయ్, అలా జరుగుతుందని నాకు అనిపించడం లేదు. నువ్వు టెన్షన్ అవ్వకు. సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంటే నువ్వు ఇక్కడికొచ్చేయి. మనం ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు. ఇక నువ్వు అనవసరంగా ఆలోచించుకో. బయలుదేరి వచ్చేయి. సరే, తర్వాత ఫోన్ చేస్తాను. శివ, శివ, ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. నిన్ను సస్పెండ్ చేసినట్టు నోటీస్ అంటించారు. నువ్వు డాక్టర్ జయలక్ష్మిని హెరాస్ చేశావని కారణం చెప్పారు. 6 months నిన్ను సస్పెండ్ చేశారు. ఆ పీరియడ్లో నువ్వు క్యాంపస్లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పారు. నువ్విప్పుడు ఏం చేస్తావు? శివ, థీసిస్ వాల్యుయేషన్ రిజల్ట్ వచ్చింది. అన్ని సబ్జెక్టులోనూ టోటలీ పాజిటివే. అరే, ఏమైంది వీడికి? ఏయ్, ఏం కావాలి నీకు? ఇప్పుడు అందరూ చెప్పండి. నేను ఎలా చెప్తే అలాగే చెప్పాలి. ఏంటి? ఆ ఆ ఏంటి అలా చెప్తారు? గట్టిగా చెప్పండి. ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఊ ఊ ఏ కలిపి చెప్పండి. అందరూ చెప్పాలి. ఏంటి చెప్తారు కదా? ఏంటే ఏమంటున్నావు? అలాగా? ఇలాంటి వంకలేవి నా దగ్గర చెప్పొద్దని చెప్పు. డబ్బులు సరిగ్గా ఇవ్వలేదంటే నరికేస్తానని చెప్పు. ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నాకేం భయం లేదని వాడితో చెప్పు. ఎంతకైనా తెగిస్తాను నేను. వాడు నా గురించి ఏమనుకుంటున్నాడే? వాడు అంతు చూడకుండా వదలను. ఇంకో విషయం, నువ్వు పడుకునేటప్పుడు తలుపులన్నీ బాగా వేసుకో. ఏమిటి, అర్థమైందా? హలో, నేను వచ్చేసాను. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తాను. సరే. ఏం కావాలి సార్? ఒక టీ ఇవ్వండి. లేవండి లేవండి. అయ్యో వద్దు, పర్వాలేదు. అదిగో చూడండి, బండి వచ్చేసింది. ఆపు ఆపు ఆపు. ఇక్కడే. ఆడవాడు ఎవరు మాకు అవసరం లేదు. ఒక 5 మగాళ్ళు ఉంటే చాలు. వాళ్ళు ఎక్కండి. ఎక్కండి, త్వరగా ఎక్కండి. త్వరగా ఎక్కవయ్యా. ఎక్కండి. ఎవరు చురుకలేరు, మందకొడిగా ఉన్నారు. బండి తీరా. శివ, దా కూర్చో. ఇదే నేను వర్క్ చేస్తున్న పిగ్ ఫామ్.
ఆ, ఈ హోటల్లో అటువంటి గొడవలు ఏమి ఉండవు సార్. మీరు ఎప్పుడైనా తీసుకురావచ్చు. పోలీసులు మాకు నేను తర్వాత ఫోన్ చేస్తాను సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం కావాలమ్మా? రూమ్ కావాలి. సింగిలా డబులా? సింగిల్. సింగిల్ అంటే సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ఉన్న సౌకర్యాలు చాలు. రెంట్ ఎంత? 250. మ్, సార్ అడ్రస్ రాయండి. ఆ. ఇదిగోండి కీస్. నేను ఇప్పుడే వచ్చేస్తాను, 10 నిమిషాలు వెయిట్ చేయి. సార్ సార్ నేను వస్తాను, నన్ను అక్కడ డ్రాప్ చేయండి. ఏమిటమ్మా నువ్వు ఏంటి మధ్యలో? సార్ అలా అంటారు? శివ, ఇక్కడ సౌకర్యాలు తక్కువగా ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకో. మ్. ఇదిగో ఇది ఉంచుకో. ఏయ్ ఓకే. సార్ కీ. ఆ. సెకండ్ ఫ్లోర్ సార్. ఆ. బుక్ తీసి చూడు. నిన్న పంపించిన మన లోడ్ లిస్ట్ రావాలి. చూడు. మ్? మ్, మ్. మ్. చూడు. మ్. డేవిడ్ గారు, ఏ? ఆ డిస్పాచ్ ఫైల్ ఏమైంది? డిస్పాచ్ ఫైల్ అక్కడ ఉంటుంది చూడు. ఎక్కడా? అదిగో ఆ పసు ఫైల్ పైన ఉంటుంది. మ్. స్నేహ మేడం, జిఎం మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ, మ్? ఓయ్, నువ్వు లెక్కలు చూస్తున్నావా, నన్ను చూస్తున్నావా? నేనేం చూడలేదు. మ్. ఆ, అయ్యయ్యో. సీత, ఆ? నిన్న టీవీలో ఎలిమినేషన్ రౌండ్ చూసావా? లాస్ట్ రౌండ్ లో వినోద్ అవుట్ అయ్యాడు కదా. అతనెంతో ట్రై చేశాడు. ఆఖరి నిమిషంలో ముసల్దొచ్చి అంత చెడగొట్టింది. పాపిష్టి ముసల్ది. మీరిద్దరూ సీరియల్స్ చూస్తారు కదా? అవును. అంటే ఆ కథలే ఇక్కడ మాట్లాడుకుంటున్నారా? ఛే! పని చేయడానికి వచ్చారా, కబుర్లు చెప్పడానికి వచ్చారా? మేడం ఫైల్ దొరికిందా? ఎప్పుడు చూడు సీరియల్ గొడవలే. ఛే! ఎవరికో ఏదో అయిందని వీళ్ళకి దిగులు. డేవిడ్, నిన్న ఇచ్చిన పని అయిపోయిందా? నేను ఒంటరిగా ఎన్ని పనులు చేయగలను? ఓ. ఇక్కడ ఉన్న పనులన్నీ నేనే చేయాలి. ఎన్ని లోడ్లు వచ్చాయో ఎన్ని లోడ్లు వెళ్ళాయో చూడాలి. మొత్తం ఆల్రౌండర్ గా అన్ని పనులు నేనే చేయాలి. మధ్యలో ట్రేడ్ యూనియన్ గొడవ ఒకటి. కానీ ఈ రోజే నిజంగా భయపడిపోయాను. ఉప్పాడలోనూ తిరుపతిలోనూ జరిగిన విషయాలు చదివిన తర్వాతే నాకు అర్థమయ్యింది. డేవిడ్, వీళ్ళు సవ్యంగానే పనిచేస్తున్నారు, నువ్వే అనవసరంగా టెన్షన్ అయిపోతున్నావు. అయ్యో, మేడం వచ్చిన స్పీడ్లోనే వెళ్ళిపోయారు. ఇంతకీ ఫైల్ దొరికిందా లేదా? దొరుకుంటుంది. డీటెయిల్స్ సంబంధించి ఆ ఫామ్ ని మీరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్నేహ, ఈవిడ సిస్టర్ మేరీ, వెటనరీ కాలేజ్ నుంచి వచ్చారు. తీసుకెళ్లి మన ఫామ్ ని చూపించు. ఓ. సిస్టర్ మీరు వెళ్ళండి. ఓకే, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. త్వరగా రండి, వెళ్దాం. ఎలా ఉంది సిస్టర్? బ్యూటిఫుల్. ఇది ఇండియాలోనే ఎంతో అప్డేటెడ్ గా ఉన్న పిగ్ ఫామ్. తెలుసు, అందుకే ఈసారి స్టడీ టూర్ ఇక్కడే ఫిక్స్ చేశాను. ఇక్కడ పందుల్ని మాత్రమే కాదు, కోళ్లు కుందేళ్లను కూడా పెంచుతున్నారు. మ్హూ. మీరు కావాలంటే అక్కడ ఫోటో తీసుకోవచ్చు. ఎక్కడ? అటు చూడండి. అవన్నీ తీయండి. స్నేహ, ఎవరు వీళ్ళంతా? వెటర్నరీ స్టూడెంట్స్. ఓ ఎస్. ఐఎమ్ సిస్టర్ మేరీ. నేను డాక్టర్ డానీ. నైస్ టు మీట్ యు. నమస్కారం. అవును, నీ పేరేంటి? ఝాన్సీ. స్వీట్ నేమ్. దెన్ కమాన్, నేనే అంతా చూపిస్తాను. అయితే నేను ఆఫీస్కి వెళ్ళనా? నో, స్నేహ, నువ్వు కూడా నాతో రావాలి. రండి. వీళ్ళంతా వస్తున్నారని నాకు ముందే చెప్పుంటే నేను కూడా నీకు హెల్ప్ చేసేవాడిని కదా. పర్వాలేదు, రండి. ఇవన్నీ నాకు మంచి మిత్రులు. ఏంట్రా, పడుకున్నావా? వీటిని ఎందుకు పెంచుతున్నారంటే మంచి కండగల మాంసాన్ని ఇస్తాయి. మెచ్యూర్డైన ఒక మేల్ పిగ్ 300 నుంచి 400 కేజీల బరువు ఉంటుంది. ఫీమేల్ పిగ్ యావరేజ్ వెయిట్ 220 కిలోస్ నుంచి 320 కిలోస్ ఉంటుంది. ఏమయ్యా, వాటికి ఆహారం పెట్టడం పూర్తవలేదా? పెట్టాను సార్. నువ్వు వెళ్ళు. ఇది మీడియం సైజ్ వైట్ పిగ్. ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్ కి ఇది బాగా అడ్జస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ బక్షియా పిగ్. దీని నేటివ్ ప్లేస్ ఇంగ్లాండ్. వీటికి కొలెస్ట్రాల్ అస్సలుండదు. దీంతో బేకన్ చేస్తే చాలా బాగుంటుంది. సిస్టర్,
ఇంకా చాలా ఏరియా కవర్ చేయాల్సి ఉంది. మీరు నడిచొచ్చే కష్టపడద్దు. స్నేహ, నువ్వు సిస్టర్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపో. స్టూడెంట్స్కి ఇదంతా నేను చూపిస్తాను. నో ఐ హావ్ నో ప్రాబ్లం. అయితే మీకు మ్యాజిక్ చూపిస్తాను, చూడండి. తిమ్మనా, సార్. నువ్వు ఆ చిన్నాన్ని ఇలా తీసుకురా. అలాగే సార్. ఇదిగో తిను. తిను 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 తినరా. పద పద పద. హై హై. అదిగో చిన్న వచ్చేసాడు. సిస్టర్, వీటన్నిటిని చూసిన తర్వాత మీకేమైనా అర్థమైందా? లేదంటే చెప్పండి, నేను చెప్తాను. ఇక్కడున్నవన్నీ ఆడపందులు. ఇప్పుడు ఇవన్నీ బాగా హీట్ మీద ఉన్నాయి. విషయం ఏంటంటే ఇవి మగపంది తోడు కోసం ఎదురు చూస్తున్నాయి. తిమ్మనా సార్, ఇలారా, దాన్ని పంపించు. అలాగే. వెళ్ళి 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 లోపలికి వెళ్ళి. చూడండి, ఇక్కడ మీకు ఒక మంచి లెసన్ అర్థం అవుతుంది. హైయర్ స్టడీస్కి ఇది మీకెంతో యూస్ఫుల్గా ఉంటుంది. చాలు చాలు, ఇక పదండి వెళ్దాం. మీరు పదండి, రండి. ఏవయ్యారు స్టూడెంట్స్? అయితే నేను వెళ్ళిరానా? వెళ్ళు. ప్రవీణ్, శివ నా బెస్ట్ ఫ్రెండ్. యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తుండేవారు. మధ్యలోనే అక్కడి నుంచి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆయనకి ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం అతనికి ఉద్యోగం చాలా అవసరం. ఏదైనా ఉద్యోగం నీ ఆఫీస్లో ఉంటే. సారీ స్నేహ, ఇక్కడ వేకెన్సీస్ ఏం లేవు. ఆల్రెడీ ఉన్నవాళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. నువ్వు దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. ఇట్స్ ఓకే, నేనుంటాను. అయ్యో శివ, నువ్వు టెన్షన్ అవ్వకు. నేను వర్క్ చేస్తున్న ఫామ్కి యూనియన్ హెడ్ మా నాన్నే. నీ ఉద్యోగం కోసం నేను ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంత చదువుకున్న వాడిని ఫామ్కి ఎలా పంపిస్తావని ప్రవీణ్కి ఫోన్ చేశాను. నాకిప్పుడు ఈ ఉద్యోగమనే కాదు, ఏ ఉద్యోగమైనా పర్వాలేదు. రీసెర్చ్ని మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం కూడా లేదంటే నేను మేనేజ్ అవ్వడం కష్టమే. ఇంట్లో పరిస్థితి కూడా బాలేదు. నాన్నగారితో నేనేమీ చెప్పలేదు. దిగులు పడకు శివ, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు కాఫీ తాగు. రేపే వచ్చి జీఎంని కలువు. తెలుగు భాషలో పిహెచ్డి గొప్పే. స్నేహ, ప్లీజ్ కమ్ ఇన్. లుక్ మిస్టర్ శివకుమార్, నిజం చెప్పాలంటే ఇక్కడ వేకెన్సీస్ లేవు. శేఖర్ మాకు కావాల్సిన వారు. ఆయన చెప్పడం వల్లే నేను ఇక్కడ అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బట్ వన్ మోర్ థింగ్, ఇట్స్ ఎ టెంపరీ పోస్ట్, ఓకే? సార్. స్నేహ, ఇతన్ని పర్చేస్ సెక్షన్కి తీసుకువెళ్ళు. ఓకే సార్. ఓకే మ్యాన్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. పద. ఇప్పుడు హ్యాపీయే నేను కదా? ఇబ్బంది పెట్టాను కదా? భలేవాడివే. హాయ్ స్నేహ, యు ఆర్ లుకింగ్ గుడ్. హూ ఇస్ దిస్? తను శివ, నా ఫ్రెండ్. ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యాడు. శివ, ఈయన డాక్టర్ డానియల్, ఇక్కడ మెడికల్ ఇన్ఛార్జ్. హలో సార్. ఓకే స్నేహ, బాయ్. ఈయన మనిషి అదో రకం, నసకేసు. ఆయిల్ కంపెనీలకి ధర నిర్ణయించే అధికారాన్ని ఇవ్వగానే మేము ఎదిరించాం. ఇప్పుడేమైంది? ధరలు మండిపోతున్నాయి. ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతూనే ఉంది. ఇక అన్ని వస్తువులు పెరుగుతాయి. అవును, అన్ని పెరిగిపోతున్నాయి. తను శివకుమార్, నా ఫ్రెండే. ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యాడు. హలో, ఈయన కేశవ్, తన నిర్మల, తన అశ్వతి. ఈయన డేవిడ్, మన ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ. ఆలస్యం చేయొద్దు, ఈ రోజు మెంబర్షిప్ తీసుకోండి. ఏమంటారు? ఆయన ఇప్పుడే కదా జాయిన్ అయ్యారు, కొద్ది రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వు. అన్నట్టు డేవిడ్ గారు, ప్రస్తుతం శివని మీ కాటేజ్ లోనే ఉండనివ్వండి. నిక్షేపంగా ఉండనివ్వు, దానికేం సమస్య? శివ గురించి మిగిలిన డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. రా శివ. వస్తాను సార్. కుర్రాండి చూస్తుంటే చాలా డీసెంట్నే అనిపిస్తోంది. నువ్వు వచ్చిన కొత్తలోనూ నాకు అలాగే అనిపించింది. అనిత గారు, ఈయన శివకుమార్. హలో. హలో.
ఇదే నీ చైర్. నాకు కొంచెం పనుంది, నువ్వు సంతోషంగా పని చూసుకో. మ్. మ్?